శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామలోని స్విట్జర్లాండ్ జానపద కథ పేరు నాగకిరీటం. ఇంకా కథలోకి వెళ్దాం. ఒకప్పుడు స్విట్జర్లాండ్లో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒకతే కూతురు. కొడుకులు లేరు. ఎందరు దేవుళ్లకు మొక్కుకున్నా ఆయనకు పుత్ర సంతానం కలగనే లేదు. అందుచేత ఆయన ఆ కూతురునే కొడుకు అనుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటూ వచ్చాడు. ఒకనాడు తండ్రి కూతుళ్ళు షికారు వెళ్తూ ఉండగా ఒక ముసలిది ఒక పామును ముద్దులాడుతూ కనిపించింది. అది చూసి రాజుకూతురు చిచి ఎంత అసహ్యం అన్నది. ఈ మాట విని ముసలిది మండిపడి అసహ్యంతో రాజకుమార్తెను ఎగాదిగా చూసి, ఈ ప్రాణిని చూసి అంత యావగించుకున్నావు కనుక నీవు కూడా దీనిలాగే బతుకు అంటూ తన కుడి చేతిలో ఉన్న పుల్లతో రాజకుమార్తెను తాకింది. రాజు ముసలిదానికి అడ్డుపడే లోపల ఈ దారుణం జరిగిపోయింది. రాజకుమార్తె పాముగా మారి తల ఎత్తి తండ్రికేసి దీనంగా చూసింది. ముసలిది అంతటితో పోనివ్వక, ఇంక నీకు తండ్రితో ఏం పని, వెళ్ళి పాములాగా జీవించు అంటూ ఆ పామును మళ్ళీ పుల్లతో తాకింది. ఆ పాము చెరచరా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతవరకు కొయ్యబారి చూస్తూ నిలబడిపోయిన రాజు ఆగ్రహంతో కత్తి దూసి ముసలిదాన్ని చంపపోయాడు. అది భయపడక చేతిలోని పుల్ల పైకెత్తి, జాగ్రత్త, నీ కూతురికి పట్టిన గతే నీకు పట్టగలదు అని బెదిరించింది. జుట్టు అందకపోయేసరికి రాజు కాళ్లబేరానికి వచ్చి ముసలిదాన్ని కనికరించమని శతవిధాల వేడుకున్నాడు. నాకు మంత్రాలు వేయటం చేతవును కానీ మంత్రాలు విప్పటం చేత కాదు. నా చేతిలో ఉన్నదేమిటంటే నీ కూతురిని నాగులకు రాణిని చేయగలను. అప్పుడు ఆమె జీవితం ఒక పిసరు మెరుగుగా ఉంటుంది. ఆమె కోసం ఒక బుల్లి కిరీటం చేయించి 3 రోజుల తరువాత ఇక్కడికే తీసుకువచ్చి నాకు ఇయ్యి. నీ కూతురు ఆ కిరీటం కరిగిపోయేదాకా పాముగా ఉండి ఆ తరువాత మానవ రూపు పొందుతుంది. మేలిమి బంగారంతో కిరీటం చేయించు. కల్తీ బంగారం నీటిలో ఎప్పటికీ కరగదు అన్నది మంత్రాల ముసలిది. రాజు ఒక్క నిట్టూర్పు విడిచి ఇంటికి వెళ్ళి బుల్లి కిరీటం చేయించి తెచ్చి ముసలిదానికి ఇచ్చాడు. అది రాజకుమార్తెకు చేరింది. త్వరలోనే ఆ కిరీటం మహత్తు అందరికీ తెలిసిపోయింది. అది ఉన్న చోట లేమి ఉండదు. ధాన్యం గాదిలో దాన్ని ఉంచితే గాది నుంచి తరగకుండా ధాన్యం తీసుకోవచ్చు. డబ్బు మధ్య దానిని ఉంచితే ఆ డబ్బు తరగదు. అందుచేత ఆ కిరీటాన్ని ఎలాగైనా సంపాదించాలని చాలామంది ప్రయత్నించారు. ఒకనాడు ఒక పేద రైతు అరణ్యంలో ప్రయాణం చేసి వస్తూ దాహం అయ్యి ఒక కొలనులో మంచినీరు తాగటానికి ఆగాడు. నీటిలో అతనికి ఒక పెద్ద పాము ఈదుతూ కనిపించింది. కొలను ఒడ్డున అతనికి ఒక బుల్లి కిరీటం ధగధగా మెరుస్తూ కనిపించింది. అదే నాగ కిరీటమై ఉంటుందని ఊహించి ఆ రైతు దాన్ని తీసుకుని తన దారిని బయలుదేరాడు. త్వరలోనే ఆ పెద్ద పాము మరికొన్ని ఇతర పాములు తన వెంటపడటం గమనించి ఆ రైతు చప్పున సమీపంలో ఉన్న పెద్ద చెట్టు మీదకి ఎగబాకాడు. వాడు చెట్టు దిగి రావటానికి లేకుండా పాములు చెట్టు మొదట్లో బుసలు కొడుతూ అటు ఇటు కారాడసాగాయి. ఇంతలో ఎవరో స్త్రీ అటుగా వచ్చి వాడిని చూసి, ఎందుకు చెట్టెక్కావు బాబు అని అడిగింది. వాడు జరిగిన సంగతంతా ఆ స్త్రీకి చెప్పి, నిన్ను పాములు ఏమీ చెయ్యకపోవటానికి ఏమిటి కారణం అని అడిగాడు. నాకు పాము మంత్రం వచ్చు. పాములు నన్నేమీ చెయ్యవు. నాకు ఆ నాగకిరీటం ఇస్తే ఈ పాములన్నింటినీ పంపేస్తాను. నీ ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నది ఆ ఆడమనిషి. ఆ సంగతి తర్వాత చూస్తాం, ముందు పాముల్ని పంపేయి అన్నాడు రైతు. ఆడది ఏదో మంత్రం చదివేసరికి పాములు తమ దారిని వెళ్ళిపోయాయి. తరువాత రైతు చెట్టు దిగి వచ్చి, నేను సంసార భారం మోసేవాణ్ణి. నాకు ఈ కిరీటం చాలా ఉపయోగిస్తుంది. కావలిస్తే నీవు కూడా నీ వాళ్లతో వచ్చి నా ఇంటనే ఉండు. నీకే లోటు రాకుండా చూస్తాను అన్నాడు. విధిలేక ఆ ఆడది ఒప్పుకున్నది. ఆమె ఒంటరి మనిషి. రైతు నాగకిరీటాన్ని తెలివిగా ఉపయోగించుకుంటూ ధనధాన్యాలతో చాలా కాలం తొలతూగాడు. ఆ ఆడమనిషికి నాగకిరీటం ఎక్కడ ఉన్నది తెలియలేదు. చివరికి ఆమె ఆ రహస్యం కనిపెట్టి రైతు ఇంట లేనప్పుడు దాన్ని తీసుకుని తన ఇంటికి పారిపోయింది. ఆమె ఇల్లెక్కడో రైతుకు తెలియదు. ఇప్పుడు అదృష్టం ఆ ఆడమనిషికి పట్టుకున్నది. ఆమె నాగకిరీటాన్ని తన ధాన్యపు గాదిలో ఉంచి తరగని ధాన్యంతో చాలా డబ్బు సంపాదించుకున్నది. కానీ ఒకనాడు ఆమె ధాన్యాన్ని పిండి మరకు పంపటంలో నాగకిరీటం కూడా ధాన్యంతో పాటు మరకు వెళ్ళిపోయింది. ఆ ధాన్యాన్ని మరలో పోసి మర యజమాని ఆడించటం మొదలుపెడితే ఎంతసేపు గడిచినా పిండి తయారవుతూనే ఉంది. ఇందులో ఏదో విపరీతం ఉన్నదనుకుని ధాన్యం అరలో వెతకగా నాగకిరీటం దొరికింది.
మరవాడు దాన్ని తీసుకుపోయి తన గల్లాపెట్టెలో దాచాడు. ఇంతలో ఆడది వచ్చి తన నగ ధాన్యంతో పాటు మరకు వచ్చిందని తగులాడింది. తనకేమీ తెలియదన్నాడు మరవాడు. ఆడది మర అంతటా వెతికి నాగకిరీటం దొరక్క నిరాశ చెంది వెళ్ళిపోయింది. మరవాడికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. నాగకిరీటాన్ని ధాన్యపారలోనే ఉంచేస్తే కొద్ది ధాన్యాన్ని ఏళ్ల తరబడి ఆడి అంతులేని పిండి పట్టి దాన్ని అమ్మి అంతులేని డబ్బు సంపాదించవచ్చు. కొంతకాలం పాటు మరవాడు ఇలాగే డబ్బు చేసుకున్నాడు. అయితే ఒకనాడు ప్రమాదం జరిగిపోయింది. నాగకిరీటం ధాన్యంతో పాటు తిరగలిరాళ్ల మధ్యకు పోయి పొడి పొడి అయిపోయింది. మరలో ధాన్యం కాస్త అడుగంటాయి. పిండి నిలిచిపోయింది. నాగకిరీటం నిర్మూలమైన క్షణంలోనే నాగరాణిగా జీవిస్తూ ఉండిన రాజకుమార్తెకు ఎప్పటి రూపం వచ్చేసింది. ఆమె తన తండ్రిని చేరుకుని తగిన వరుణ్ణి పెళ్లాడి సుఖంగా ఉన్నది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మరొక కొత్త కథతోటి కలుసుకుందాం. నమస్కారం.